నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదువు. ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము. ఆమెన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియచేస్తున్నాను. బాగున్నారా? ప్రతిరోజు కూడా దేవుని అమూల్యములైన మాటలు మిమ్మలను ధైర్యపరుస్తున్నాయని, దేవుని మాట చేత మీరు ఆదరించబడుతున్నారు అని ఎంతగానో ప్రభువుకి స్తుతి చెల్లిస్తూ సంతోషిస్తున్నాం. అందరు బాగున్నారు కదూ? నీవు జాగ్రత్త పడాలి. ప్రతి విషయంలో మనము మెళుకు కలిగి ఉండాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనము కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో చాలా అజాగ్రత్తగా, అనాలోచనగా, అవివేకంగా ప్రవర్తించటం మనకి అర్థమవుతూ ఉంటుంది. దేవుడు అంటున్నాడు, అలాగున నీవు అజాగ్రత్తగా ఉంటే నీ అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. నీ కుటుంబ అభివృద్ధి కానీ, నీ ఆత్మీయ అభివృద్ధి కానీ, నీ ఫ్యామిలీ, నీ పిల్లల యొక్క అభివృద్ధి కానీ ఆటంకపరచబడటం నీవు చూడగలవు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నీ అభివృద్ధికి ఆటంకంగా ఏది అంటే నీలో ఉన్న అజాగ్రత్త, నీలో ఉన్న అనాలోచన. వీటిని నీవు తొలగించుకుంటే దేవుడు అంటున్నాడు, నీవు వృద్ధి పొందుతావు, నిశ్చయముగా నీవు ఫలిస్తావు. కనుక నీవు ధైర్యము తెచ్చుకొని బలముగా దేవుని కొరకు నిలబడాలి. రెండవదిగా, అంతకంటే ముఖ్యంగా ప్రతి విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. జాగ్రత్త కలిగి ఉండాలి అంటే మనము అర్థం చేసుకోకుండా ఏవో తినే దగ్గర, ఉండే దగ్గర, మనకి కలిగినది ఎవరికైనా అవసరాన్ని బట్టి సహాయం చేసే దగ్గర జాగ్రత్త పడతాం. తినే విషయంలో, ఆహార విషయంలో నీవు సమృద్ధిగా తినాలి, ఉండాలి. అది దేవుని ఆశీర్వాదం. నిస్సహాయ స్థితిలో ఎవరైనా కనబడితే వారికి నీకు కలిగిన దానిలో సహాయం చేయాలి. అది దేవుని మాట, అది దేవుని మాట. కనుక జాగ్రత్త పడవలసినది మాట విషయంలో, నీ ఆలోచన విషయంలో, నీవు తీసుకునే నిర్ణయాల విషయంలో, నీవు చేస్తున్న భక్తి విషయంలో, నీవు వింటున్న ఉపదేశ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అప్పుడే నీ అభివృద్ధికి ఆటంకాలన్నీ తొలగిపోతాయి. నీవు మహాభివృద్ధి నుండి క్షేమంగా ఉంటావు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమెన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మేము ఏ విషయాలలో అజాగ్రత్తగా ఉంటున్నామో, ఏ విషయాలలో మేము జాగ్రత్త కలిగి ఉండాలో నేర్పించారు. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవివేకంగా, అనాలోచనగా తీసుకుంటున్న నిర్ణయాల వలన మేము క్షీణించిపోతున్నామని, మేము నష్టపోతున్నామని, మేము వృద్ధి పొందలేకపోతున్నామని, పరిశుద్ధాత్మ బలమును మేము ధరించకపోవటం వలన బలహీనులమైపోతున్నామని తెలియచేశారు. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ప్రతి విషయంలో మేము మెళుకు కలిగి, జాగ్రత్త కలిగి, నిర్ణయాలు సరి అయిన రీతిలో మేము తీసుకోగలిగినట్లుగా మీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. మా ఆలోచనలోను, మాటలోను, ప్రవర్తనలోను, చేస్తున్న భక్తిలోను, వింటున్న ఉపదేశములోను, మేము నడుచుతున్న మా నడతలో జాగ్రత్త కలిగిన వారమై మహాభివృద్ధి నుండి మీ కొరకు బహుగా ఫలింపచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. కృపా సమాధానములకు కర్తయ్యగు దేవుడు మీకు తోడై ఉండి నడిపించి, అన్ని విషయాలలో వివేకము కలిగిన హృదయమును, మెళుకు కలిగిన ఆత్మను, జాగ్రత్త కలిగిన మనస్థితిని మీకు దయచేసి నడిపించునుగాక. ఆమెన్.